నమస్తే. జూబ్లీహిల్స్‌లో నిన్న కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి సుమారుగా 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సో, ఈ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ అనేది కంప్లీట్‌గా ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, ఇది మజ్లిస్‌ల గెలుపు అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తాను. ఇంకోటి వైపు సో, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో లేదు పైసలు పంచారు, రౌడీజం చేసి రిగ్గింగ్ చేసారు కాబట్టి వాళ్ళు గెలిచారు, నైతికంగా మేమే గెలిచినామని. ఇంకోవైపు కవిత కమెంట్ కూడా ట్విట్టర్లో ఏదైతే ట్వీట్ చేసారో సో అది కూడా చాలా సంచలనంగా మారి. సో, మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చినగాని దయాకర్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో, ఏం చెప్తారండి నా జూబ్లీహిల్స్‌లో గెలిచారు, ఫస్ట్ గెలుపు గురించి ఏం చెప్తారు? ఇది గెలుపు అనేది జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు అనేది ప్రజాపాలనకి ఇచ్చినటువంటి గొప్ప తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు అభివృద్ధిని చూశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను చూశారు, మా నడవడికను చూశారు, ముఖ్యమంత్రులు మంత్రులు పడే శ్రమను కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు గొప్ప తీర్పిచ్చారు. కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో మరొక 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతా ఉంది. కాబట్టి మేము తెలంగాణలో అది ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే తరహాలో ఫలితాలను మేము నిరూపిస్తాం. అంటే జూబ్లీహిల్స్ గెలుపు చాలా పెద్ద బాధ్యత కాంగ్రెస్ పైన పెట్టిందంటే, ఎందుకంటే మీరు అక్కడ ప్రచారం చేసే క్రమంలో సో మహిళలకి 2,500 ఇస్తాం మీకు జూబ్లీహిల్స్లో గెలిపించండి అని చెప్పిన పరిస్థితి, అలాగే స్కూటీలు ఇస్తాం, ముసలిళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఇవన్నీ కూడా చెప్పి హామీలు ఇచ్చిన పరిస్థితి. సో కాబట్టి ఇది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు. కాంగ్రెస్ పార్టీ అక్కడ సన్నబియ్యం లబ్ధిదారులు ఉన్నారు, ఉచిత కరెంటు అనుభవిస్తున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ సొంత ఇల్లు లేని నిరుపేద బిడ్డలు కాంగ్రెస్ వస్తే గెలిస్తే మాకు ఇల్లు వస్తుందనే ఒక ఆశతోనే ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెడతాము. దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 24,000 మంది లబ్ధిదారులు పేదవాళ్ళు 200 ఉచిత యూనిట్ కరెంటును వాడుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్తో ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని విధంగా ఇవాళ సన్నబియ్యాన్ని అందుకుంటా ఉన్నారు. ఇట్లా రేషన్ కార్డులు అంతా ఉన్నాయి, సన్నబియ్యం వస్తూ ఉన్నాయి, డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఉన్నటువంటి ప్రజలకు ఒక సంక్షేమ పథకాలు దగ్గరగా ముఖ్యమంత్రి గారు పాలనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో పీజేఆర్ గారు ఎలా చేశారో అదే తరహాలో ప్రజలు మళ్ళీ కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ. సో నిన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత కవిత గారు ట్వీట్ చేశారు, సో కర్మ హిట్ బ్యాక్ అని చెప్పి. సో ఏం చెప్తారు ఆ ట్వీట్కు? ఇప్పుడు కవిత గారు చెప్పిన దానిపైన కేటీఆర్ మాట్లాడాలి. నిజంగా మనిషి అనేవాడైతే ఇవాళ గతంలో చెప్పింది ఆమె 10 ఏళ్ల పాటు అవినీతి చేసినాం, అక్రమాలు చేసినా కూడా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ గారు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి నేను నిజాయితీగా మాట్లాడింది కాబట్టి నన్ను బయటకు పంపించారని మాట్లాడింది. చెల్లె చేసే వ్యాఖ్యలపైన అన్న సమాధానం ఇవ్వాలి, లేదా బావన్న ఇవ్వాలి. అయ్యా ఆల్రెడీ మంచాన పడ్డాడు కాబట్టి వీళ్ళ నిర్వాహకం వల్ల వీళ్ళ కుమ్ములాట వల్లనే కేసీఆర్కు మానసిక రోగం వచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు కాదు, కేసీఆర్ కొడుకు అల్లుడు కూతురు కొట్లాటలతోనే ఇవాళ మానసిక వేదనకు గురవుతా ఉన్నాడు. కాబట్టి మీ కొట్లాటలు ఆపుకొని అయ్యను కాపాడుకుంటారా మీరు కొట్లాడుకుంటారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు. ఇంకా కేటీఆర్ గారు కూడా వైఖరి మార్చుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి, బలుపు మాటలు బంద్ చేయాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ నాయకులపైన, మంత్రులపైన మాట్లాడితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోరు. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా మేము ఉండబోతా ఉన్నాం. ప్రజలు మా విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకెళ్తాం. అంటే కేటీఆర్ మాట్లాడుతూ నైతికంగా మేమే గెలిచినాం, కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ డబ్బులు వంచింది, ప్రలోభ పెట్టింది, సో రిగ్గింగ్ చేసింది, ఈ విధంగా అన్ని పాల్పడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ నైతికంగా మాత్రం మేమే గెలిచామని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. అలాగే మాగంటి సునీత గారు కూడా నిన్న మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లాగా మేము చేయలేదు. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము ధర్మం న్యాయబద్ధంగా గెలిచాము. గతంలో దుబ్బాక కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే మునుగోడు కావచ్చు, లేకపోతే హుజూరాబాద్ కావచ్చు, ఆ ఎన్నికలలో డబ్బుల సంచులతో ప్రజా దుర్వినియోగం చేసి, అధికార దుర్వినియోగం చేసి ఎట్లా గెలిచారనేది ప్రజలు చూసారు. కానీ మేము అట్లా గెలవలేదు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. మా అభ్యర్థి పైన మేము 3 కేసులు పెట్టారు కదా. అయినా అధికారంలో ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఉంది, పోలీసు ఉంది, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. అక్కడ మేము ప్రజాస్వామ్యయుతంగా మేము గెలిచినాం. కాబట్టి ఆడలేక మధ్యలో తెరువులాగా చేతులెత్తేసి ప్రజల మద్దతు ఆదరణ లేని బీఆర్ఎస్ పార్టీ చేసే విమర్శలని మేము పట్టించుకోము. ప్రజలు విమర్శలు ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కేటీఆర్ చేసుకోవాలి, కేసీఆర్ చేసుకోవాలి, వాళ్ళ కుటుంబం చేసుకోవాలి. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక భవిష్యత్తులో కాంగ్రెసే ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెసే ఉంటుంది. అంటే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రులు కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది మజ్లిస్ గెలుపు, ఇది ముస్లింల గెలుపు, సో జూబ్లీహిల్స్ అంతా కూడా ముస్లింలంతా కలిసి గెలిపించారని ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా మజ్లిస్ ఎంఐఎం గెలుపు అక్కడ అని చెప్పి మాట్లాడుతారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే ఎజెండాతో పోతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ బీజేపీని
తోడు దొంగల్లాగానే చూస్తారు. వాళ్ళు రాజకీయ మిత్రులు వాళ్ళు. కాబట్టి చీకటి ఎజెండాలో చేయలేపిన వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థి కోసం బీజేపీ నాయకులు పనిచేసారు. ఏదో వాళ్ళ ప్రచారం చూస్తే ప్రజలే నవ్వుకున్నారు. ఇవాళ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ లాంటిది బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలు. నేను చెప్పింది కాదు, సాక్షాత్ కవిత గారే చెప్పారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని. దానిపైన కూడా కేటీఆర్ మాట్లాడలేదు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వాళ్ళు రాజకీయ తోడు దొంగలే, ఒకే ఎజెండాతో పోతున్నారు. కాబట్టి మేము దాన్ని పట్టించుకోము. కిషన్ రెడ్డి అనేటోడు బోనస్ వచ్చే లీడరు, పబ్లిక్ లీడర్ కాదు. డిపాజిట్ ఇంకా 100 ఏళ్ళైనా బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి ఇక్కడ డిపాజిట్ రాని పార్టీగానే ఉండిపోతుంది. అది 100 ఏళ్ళైనా తెలంగాణలో బీజేపీ అధికారం రాదు, బీజేపీని నమ్మరు. అది మతాల మీద రాజకీయం చేస్తుంది, అభివృద్ధిని పట్టించుకోదు, విద్యని వదిలేస్తుంది. మేము అభివృద్ధి కావాలంటున్నాం, అందరి పేద మధ్యతరగతి ప్రజలకు అభివృద్ధి కావాలంటున్నాం. వాళ్ళే మతం పేరు మీద రాజకీయాలు అంటున్నారు. జూబ్లీస్లో మతాన్ని తీసుకొచ్చారు, ప్రజలు చీకొట్టారు. కాబట్టి మతంతో పాటు అభివృద్ధి కావాలనుకున్నారు వాళ్ళు. హిందువుల మధ్యలో విద్వేషాలు రగిలిచ్చారు. అంటే లేనిపోని వాళ్ళ ప్రచారాలు. కాబట్టి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ రావచ్చు, రామచంద్ర వాళ్ళందరూ కూడా ప్రజాదరణ లేని లీడరు, డిపాజిట్ రాని పార్టీ బీజేపీని మేము నాన్ సీరియస్ పార్టీ. బీఆర్ఎస్ బీజేపీ ఒకే ఎజెండాతో పోతున్నాయి. రానున్న 10 ఏళ్లలో కూడా ఇదే తరహాలు ఫలితాలు ఉండబోతున్నాయి. జిహెచ్ఎంసీ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్కి ఇదే ఫలితాలు. ప్రజలు విశ్వాసం, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. సో విన్నర్ ఇది చిన్నదాని దయాకర్ గారు చెప్తా ఉన్నారు. సో ఇటు ఏ ఎన్నికలు నెక్స్ట్ రాబోయే ఏ ఎన్నికలైనా సరే గెలిచిపోయేది అక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తను ధీమా వ్యక్తం చేస్తున్న పర్సన్. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ ఇప్పుడు INTV ఫ్రమ్ హైదరాబాద్.